ఓటు బ్యాంకు రాజకీయాల్లో నిరుద్యోగులు దగాపడ్డారు. 2 లక్షల ఉద్యోగాల మాటలకు మోసపోయారు. జాబ్ క్యాలెండర్ హామీలతో రేవంత్ సర్కార్ కుట్రల్లో చిక్కుకున్నారు. ఒకవైపు నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు గోసపడుతుంటే మరోవైపు సర్కారు మాత్రం నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. నిరుద్యోగులు తమ ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉంటే రాష్ట్ర సర్కార్ మాత్రం వారి అరెస్టుల పరంపర కొనసాగిస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక మంది నిరుద్యోగులను కూడా అక్కడక్కడ కూడా పోలీస్ స్టేషన్లకు అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి మనం ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు గ్రూప్ 2 ఆస్పిరెంట్ ఉన్నారు, వారి మాటలను చెప్పుకుందాం. అమ్మ చెప్పండి, అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా అరెస్టుల పరంపర కొనసాగుతుంది, దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది పిచ్చోన్ చేతికి రాయించినట్టుంది. మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలి రా అని మేము ధర్నాలు చేస్తే దాని నిజాన్ని వక్రీకరిస్తూ పెద్ద పెద్ద సభలలో మాకు ఉద్యోగాలు వద్దు అని ధర్నా చేస్తున్నామని తప్పుగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి? ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఒక్క నిరుద్యోగి మీ గల్లా పట్టుకొని అడుగుతాడు మా జాబ్ క్యాలెండర్ ఎక్కరా అని. మీరు ఇట్లనే కనుక మీ వైఖరి కొనసాగితే మీకు ఖచ్చితంగా స్థానిక ఎన్నికలలో బుద్ధి చెప్తాం. ఎందుకు మీరు ఇట్లా మమ్మల్ని నియంత పరిపాలన కొనసాగిస్తున్నారు? మా బాధ మేము చెప్పుకోవడానికి సెక్రటేరియట్ దగ్గరికి వస్తే పోలీసుల బందోబస్తు పెట్టి మమ్మల్ని ఎందుకు నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఇంద్రమ్మ రాజ్యం, ఇంటింట సౌభాగ్యం అని అన్నావు. ఇదే నా ఇంద్రమ్మ రాజ్యంలో నిరుద్యోగులని అమాయకులని నిర్బంధించడము, వాళ్ళపైన అక్రమ అరెస్టులు చేయడమేనా? ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. కానీ అరే తెలంగాణ నిరుద్యోగ యువత అంతా రోడ్ల మీదకి వచ్చిర్రు. ఈ మేధావులు స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చిర్రు. వాళ్ళ మీద మీకు శ్రద్ధ లేదా? ఒక మేధావి యొక్క మేధస్సును ఉపయోగించుకోలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి. ఇంకెంతకాలం ఇట్లా అరెస్టుల పర్వంతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తావు రేవంత్ రెడ్డి? చెప్పు, మాకు సమాధానం చెప్పు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తావు? ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే అశోక్ నగర్కి వచ్చి అందరి ముందు కూడా అటు కాంగ్రెస్ నేత, జాతీయ నేత రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే నిరుద్యోగుల మధ్యన కూర్చొని మేము అండగా ఉంటాం, మేము భరోసా కల్పిస్తాం, దాంతోపాటు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ అని ఒకటి కొత్తగా పథకాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అదే అశోక్ నగర్ నిరుద్యోగులు పిలుస్తున్నారు, ఎక్కడ వేర్ ఈజ్ రాహుల్ గాంధీ, వేర్ ఈజ్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి స్లోగన్తో కూడా మారుమోగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా మీరు ఖండిస్తారు? అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ గారిని మీరు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చి అక్కడున్న నిరుద్యోగులని ఏ రకంగా మభ్యపెట్టి మీరు ఈరోజు అధికారం చేపట్టిరు? మీరే కదా అశోక్ నగర్కి తీసుకొచ్చింది. అదే అశోక్ నగర్ వేదికగా చర్చ జరిపిస్తావా? ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చర్చ జరిపిస్తావా? మేము చర్చకు సిద్ధం. నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమైతే ఎవరినో మా నిరుద్యోగులలో ఎవరినో ఒకరిని ఎంచుకో, వాళ్ళతోనే చర్చ జరిపించు. కానీ మా పైన నువ్వు ఇట్లా నిర్బంధం చేస్తే నీకు తగిన బుద్ధి చెప్తాం రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన ఎలా ఉండబోతుంది ఉద్యమం? ఈ ఉద్యమం మరో తెలంగాణ తరహాలో ఉండబోతుందా? అసలు ఏమంటున్నారు నిరుద్యోగులందరూ? ఇట్లనే ఇదే వైఖరి కనుక కొనసాగితే ముందు ఫర్దర్గా మేము తీసుకోబోయే కార్యాచరణ అనేది చాలా తీవ్రంగా ఉండబోతుంది. ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము. వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులు ఆడ కేవలం 5 రూపాయల భోజనం తినుకుంటూ వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ రిలేషన్స్కి అన్నిటికీ దూరంగా ఉంటూ పుస్తకాలకి వాళ్ళ జీవితాలను అంకితం చేసుకుంటూ ఉంటున్నారు. ఇంకెంత కాలం ఇట్లా మా జీవితాన్ని పుస్తకాలకి అంకితం చేసుకోవాలి రేవంత్ రెడ్డి? మీరేమో ఏసీలలో తిరుగుతారు, మేమేమో వానాల ఎండల పుస్తకాలకి మా జీవితాన్ని అంకితం చేసుకోవాలా? ఇంకెప్పుడు మా నిరుద్యోగులకి న్యాయం జరుగుతుంది? తెలంగాణ తెచ్చుకుంది కూడా నిరుద్యోగులే. మళ్ళీ అట్లాంటి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు? పెద్ద పెద్ద సభలలో చెప్పినావు కదా ఇది నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం, ఇది నిరుద్యోగ ప్రభుత్వం అని. మళ్ళీ ఇప్పుడు ఎందుకు నిరుద్యోగులకి భిన్నంగా వ్యవహరిస్తున్నావో మాకు చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎంత చదువుకున్నారో మాకు తెలియదు, కానీ మేము డబుల్ పీజీలు, డబుల్ డిగ్రీలు, PhD హోల్డర్స్ మేము ఇక్కడ. మమ్మల్ని ఎందుకు ఇట్లా మీరు రోడ్ల పాలు చేస్తున్నారు? మిమ్మల్ని ఎన్నుకున్నదే మేము చేసిన పాపం. మనతో పాటు విద్యార్థి సంఘం నాయకుడు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈరోజు నిరుద్యోగుల పక్షాన కూడా ఈరోజు నిరుద్యోగులు మొత్తం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కూడా విద్యార్థి కావచ్చు, అటు నిరుద్యోగుల పక్షాన మీరు పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది నిరుద్యోగులకు? ఏమనుకుంటున్నారు నిరుద్యోగులు? మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి శాంతియుతంగా
సెక్రటరియట్కి వెళ్ళి మేము ముఖ్యమంత్రిని కలుస్తాము, మా గోడు వినిపించుకుంటాము. ఎందుకంటే నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటుందని అనుకుంటే ఇక్కడ నిరుద్యోగులను ఎక్కడిదక్కడ అరెస్టులు చేసి మరి పొద్దున్న నుంచి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో ఖార్గే వస్తున్నారు, లేకపోతే ఢిల్లీ నాయకులు వస్తున్నారని చెప్పి వాళ్ళకి రెడ్ కార్పెట్లు పరిచి మరి ఇక్కడ ఒక పక్కన మంత్రులందరూ కలిపి వాళ్ళకి స్వాగతం కలుపుతూ ఉన్నారు. ఈరోజు సూటిగా ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు ఢిల్లీకి మూటలు పంపుతూ ఉన్నారు, ఇక్కడ విద్యార్థుల నిరుద్యోగులకు గోస పెడతా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సూటిగా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా, ఈరోజు నిరుద్యోగులే లేకుంటే విద్యార్థులే లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడిది, మీరు ముఖ్యమంత్రి అవుదునా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఓడు దాటిన తర్వాత ఓడమల్లన్న, ఓడు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు మరి ఈరోజు నిరుద్యోగులను గాలి కొదిలేసి ఈరోజు కేవలం మీ కమిషన్ల మీద ఉన్న దృష్టి ఈరోజు విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మేము రాగానే కేటాయిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఏ శాఖలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అని చెప్పి స్వయాన అన్ని ఛానల్స్లో ఎలక్షన్ కాకముందు వివరించిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అధికారం రాగానే ఉద్యోగాలు ఎక్కడున్నాయి, ఈరోజు నిరుద్యోగులు ధర్నా చేస్తారు, నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దని చెప్పి ధర్నా చేస్తున్నారు. తప్పుడు సమాచారం మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే నిరుద్యోగ భర్తీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే మాత్రం స్థానిక సంస్థల ఎలక్షన్స్లో నిరుద్యోగులు విద్యార్థులు ఏ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుస్తుందో, ఏ విధంగా కాంగ్రెస్ సర్పంచ్ గెలుస్తుందో చూస్తాం, వాళ్ళ పడతామని కూడా ఈరోజు విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఏదైతే ఎన్నికల సమయంలో కూడా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఎంతో కృషి చేసిందో కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంన్నర దాటినా కూడా నిరుద్యోగులను నిండా ముంచిందని చెప్పేసి అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన మరో మిలియన్ మార్చ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేపట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపేచ్చే విధంగా కూడా మేము ముందుకు కదులుతామని చెప్తున్న పరిస్థితి మనం నిరుద్యోగుల మాటల్లో కూడా వింటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రవితో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.